మీ పేరు? శివ. ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ నుంచి వచ్చాను. ప్రెసెంట్ ఐపీఎల్ ఉంది కదా, యా. ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఆర్సీబీ గెలుస్తారు అనుకుంటున్నారా ఈసారి? లేదు, నేనైతే ఎస్ఆర్హెచ్ గెలుస్తానని అనుకుంటున్నాను. అంటే చాలా మంది చాలా సంవత్సరాల నుంచి ఆర్సీబీ కప్పు కొట్టలే కదా, ఈసారి కప్పు కొడతారు. బట్ ఎస్ఆర్హెచ్ కూడా లాస్ట్ 2 సీజన్ నుంచి ఎక్కువ రావట్లేదు, బాగా ఆడట్లేదు. బట్ ఈ సీజన్ ఏంటంటే అందరికి బాగా కష్టపడుతున్నారు, బాగా ఆడుతున్నారు. అందులో ఇది మొన్న హెడ్ డక్అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ బాగా ఆడుతారని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసి ఈసారి కప్పు ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను నేను. మరి చాలా మంది ఉన్న జనాల ప్రకారం చూసుకుంటే ఆర్సీబీ కొడతది అనే ఎక్కువ ఇచ్చేస్తున్నారు. అంటే వాళ్ళ ఒపీనియన్ అది. నా ఒపీనియన్ అయితే ఎస్ఆర్హెచ్ అని అనుకుంటున్నాను. నేను ఎస్ఆర్హెచ్ అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ ఎందుకంటే అది బాగా ఆడుతుంది, అందులోనూ నా ఫేవరెట్ టీం. నెక్స్ట్ అందులో ప్రతి బ్యాటర్స్ ఏంటంటే ఫామ్లో ఉన్నారు. ఒక బ్యాటర్ లేకుండా ఇంకో బ్యాటర్ అనేది ఫామ్లో ఉన్నారు, అందుకని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ కాకుండా ఇంకేదైనా టీం కోసం చెప్పాలంటే ఐ థింక్ కేకేఆర్ ఉందా? ఉంది కదా. అంటే టేబుల్ పాయింట్స్లో ఉందా? టేబుల్ పాయింట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉంది. అంటే మరి కేకేఆర్ దేనికి వెళ్తుంది? ఎందుకంటే అందులో బ్యాటర్స్ అండ్ బౌలర్స్ అందరూ ఫామ్లో ఉన్నారు. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఆర్ఏ తర్వాత నేను కేకేఆర్ అని అనుకుంటున్నాను, వస్తుందని అనుకుంటున్నాను నేను. మీరే టైం గెలుస్తుంది అనుకుంటున్నారు ఈసారి? ఆర్సీబీకి వస్తుంది ఈసారి అయితే కప్పు. కోహ్లీ కోసం. అవును. మొన్న సిఎస్కే ఆర్సీబీకి అయినప్పుడు పోరాపోరీగా అయింది కదా. అవును. ధోని కూడా రిటైర్మెంట్ తీసుకుంటారు, అలాగే కోహ్లీ కూడా రిటైర్మెంట్ ఏమో అది. అంటే కోహ్లీ లేకపోతే ఆర్సీబీ ఉంటుందా? ఉండదు. ఇంకెవరైనా ఆర్సీబీ చూస్తారా మ్యాచెస్? చూడరు. ఆర్సీబీ కాకుండా ఇంకేటి గెలుస్తుంది అనుకుంటున్నాం మామూలుగా టీం? ఆర్సీబీ లేదా ఎస్ఆర్హెచ్. ఓకే, మీ పేరేనా? శేఖర్. శేఖరా. ఇప్పుడు మీరు ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ గెలుస్తాను అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్. అందరూ ఎస్ఆర్హెచ్ ఎందుకు అంటారు అనుకుంటే వాళ్ళు బ్యాటింగ్ మామూలు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకురు అనుకో, బ్యాటింగ్ తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, భారీ స్కోర్ కొట్టేస్తారు. వీళ్ళకి ఏమవుతుంది, వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ ఆపోజిట్ టీము బ్యాటింగ్ వాళ్ళు తడబడుకుంటా ఇంకా షాట్లు ఆడుకుంటా ఏం చేస్తారు అంటే ఫటాఫటా లేచిపోతున్నాయి వికెట్లు అవుతాయి ఆపోజిట్ టీం. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ కదా, ఆర్సీబీ బ్యాటింగ్ అయితే ఎంతసేపు ఉన్నా మామూలుగా ఊపుతూనే ఉంటారు, వాళ్ళు చూసుకొని ఆడరు. ఇంకోటి ఏమైనా ఈ డూప్లేసెస్ అనగా వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి షాట్ ఆడేస్తారు. వాళ్ళకి ఆర్సీబీలో ఏంటంటే మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ లేదు. ఎవరికి? ఆర్సీబీలో కూడా బౌలర్లు ఉన్నారు కదా. బౌలర్లు ఉన్నారు కానీ వాళ్ళు ఏదో అట్లా బౌలింగ్ అయితే లేదు. బ్యాటింగ్ అయితే కష్టపడుతారు, బౌలింగ్ మాత్రం లేదు. ఎస్ఆర్హెచ్ మాత్రం ఈసారి కప్పు కొడతానని అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్లో ఏ బ్యాట్స్మెన్ అంటే ఎక్కువ? ఏ బ్యాట్స్మెన్? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నెక్స్ట్ క్లాస్ ఏను. మరి ఆర్సీబీలో బౌలర్స్ లేకుండా ఎన్ని మ్యాచ్లు గెలుస్తారా? ఆర్సీబీ మెయిన్ బ్యాటింగ్, అది బౌలర్స్ ఏం లేదు. బౌలింగ్ స్పీడ్ బట్టే కదా అవతలాడు. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఎందుకు గెలుస్తుంది అంటే ఫస్ట్ 3 టీంలు వాళ్ళు ఏం చేశారంటే అంతకన్నా ఏమీ ఆడలేదు. తర్వాత వాళ్ళు ఏం చేశారు, బౌలింగ్ కనుక ఇప్పుడు భువనేశ్వర్ ఏం చేశాడు, 3-4 టీంలు భువనేశ్వర్ మంచిగా చేయలేదు, బౌలింగ్ బాగా విమర్శలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేశారు, టక్ ఏమంటే బౌలింగ్ మంచిగా చేసుకుంటారు భువనేశ్వర్. నాకు ఎందుకు నమ్మకం అట్లా ఎస్ఆర్హెచ్. పక్కా ఎస్ఆర్హెచ్.